అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఏపీ తాజా రాజకీయ పరిస్థితులపై మనతో విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. సార్ నమస్కారం. సార్ జగన్ గారు అయితే ఒక నెలకు ఒకసారి అయితే బయటకు వచ్చేసి ఒక స్టేట్ ఒక జిల్లాని అట్లా చూస్ చేసుకుంటూ ఆ ప్లేస్కి వెళ్ళడము, ఏదేదో అక్కడ హడావిడి చేసేయడము, దానివల్ల ఆయన మీడియాకి ఇటు మెయిమర్స్కి ఫుల్ స్టఫ్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఆయనకి అసెంబ్లీకి వెళ్ళడానికి ఏదైనా ఇబ్బందా, అసెంబ్లీకి వెళ్తే ఏమైనా హేళన చేస్తారనుకుంటున్నారా, అక్కడికి వెళ్ళలేకే ఇలాగా నెలకొక ప్లేస్ ఎంచుకుని ఇలా వెళ్తున్నారా? ఆయన ఇప్పుడు ఒక మాట అంటున్నాడు, నన్ను చూసి భయపడిపోతున్నారు, నాకు వచ్చే జనాలను చూసి భయపడిపోతున్నారు అంటున్నాడు. అసలు ఫస్ట్ ఈయనే భయపడి అసెంబ్లీకి వెళ్ళటం మానేశాడు. ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లో ఆ సిగ్గుచేటు సరి అని ఆయనే జీర్ణం చేసుకోలేక అసెంబ్లీకి వెళ్ళటానే బాయ్కాట్ చేసి కూర్చున్నాడు. అంటే దాన్ని భయం అంటామా, లేకపోతే ఆయన గిల్టీ వల్ల అలా వెళ్ళట్లేదన్న? భయము గిల్టీ రెండు ఉన్నాయి. గిల్టీ ఉందో చెప్పలేం, కానీ భయం అయితే ఉంది. ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గిల్టీ కూడా ఉండొచ్చాడు. ఎందుకంటే అక్కడ అసెంబ్లీ సాక్షిగా ఆ చిరునవ్వు నవ్వుకుంటా, ముసిమిసం నవ్వుకుంటా ఆ రోజున్న ప్రతిపక్షాన్ని ఎలా తెలుగుదేశాన్ని ఎంత కించపరిచే విధంగా దగ్గరుండి మాట్లాడించాడో కొడాలి నాని కానీ, లేకపోతే ఈ రోజా కానీ, ఇంకా ఎవరైతే ఉన్నారో చాలామందితో అసభ్యకరంగా మాట్లాడించాడు. ప్రతిపక్షాలు అనేవాడిని గేలి చేసి మాట్లాడాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఇప్పుడు మొత్తం తీసేస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతే ఒక 10 మంది నేను లాగేశానంటే అన్నాడు. అలాంటి వ్యక్తి ఇవాళ ఈ 11 మంది ఆ హోదా కూడా లేకుండా జాయాడు. లాగే ఎక్కడ లేకుండానే హోదా లేదు. ఇప్పుడు ఆ హోదా లేనప్పుడు ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆ 11 మందితో కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడి అక్కడ ఎవరిని ఫేస్ చేయలేని పరిస్థితుల్లో ఎవరైతే రఘురామకృష్ణరాజు గారిని కూడా ఆ రోజు ఎలా టార్చర్ పెట్టాడో తెలుసు. కాబట్టి ఆయన కనుసన్నల్లోనే అంత జరిగిందని అందరూ అనుకున్న సందర్భంలో ఆయన కూడా ఫేస్ చేయలేని పరిస్థితుల్లో, ఎవరిని అక్కడ ఫేస్ చేయలేని పరిస్థితుల్లో అక్కడ అసెంబ్లీకి వెళ్ళడం మానేశాడు. అంటే ప్రజా సమస్యలు ప్రస్తావించడం మానేశాడు. అలాంటి వ్యక్తి వచ్చి ప్రజల్లోకి వచ్చి నేను మీ మనిషిని, నన్ను ప్రజల మనిషిని, ఇదిగో ప్రజలు ఇంత నన్ను ఆదరిస్తున్నారు అంటే, నువ్వు ఆదరించుంటే నువ్వు అసెంబ్లీలో కూర్చునేవాడు. వెళ్ళి ఆదరించలేదు కాబట్టి 11లో కూర్చొని అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా పోయిన మనిషి ఇవాళ అక్కడ ఏదో ఉంది అని లేనిది ఉన్నట్టు ఉంది లేనట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వచ్చే జనం అంతా నువ్వు తీసుకొచ్చే జనము, అది వాపే, బలుపు కాదు. బలుపు అయితే నువ్వు నెగ్గి అధికారంలో ఉండేవాడివి, వాపు కాబట్టి వాళ్ళు అక్కడ ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా కూర్చున్నావు అనేది స్పష్టం. దీన్ని కవర్ చేసుకోవడం కోసం రోజుకు ఒక పేరు పెట్టుకుని పరామర్శ పేరుతో ఎక్కడో పరిహాస యాత్రలు చేసుకుంటా ఉన్నాడు. అన్ని చోట్లకి వెళ్తా కూడా అందరూ కూడా అదే నవ్విపోయే పరిస్థితిలో ఉంది. నిన్న కూడా విఎఫ్ఎక్స్ చూపించారు అన్నిని. ఎక్కడో బంగారు బాజ్యంలోనే ఇంకా వేరే పొదిరిలో ఎక్కడెక్కడో తీసుకొచ్చి అవన్నీ గ్రాఫిక్స్ చేసి సోషల్ మీడియాలో ఏదో మొత్తానికి మామ అనిపించుకున్నారు. అంతేగాని జనం అయితే ఏదో మీరు అనుకున్నట్టు ప్రజలు అనుకున్నట్టు ప్రజలు మాయ చేయలేరు ఎవరు. అల్టిమేట్గా ఏమీ లేనిదాన్ని ఇవాళ ఆ విధంగా ఫోకస్ చేయడానికి ప్రయత్నం అనమాట. సార్ ఆయన గతంలో సీఎంగా ఉన్న టైంలో అయితే ఒక 2-2 సంవత్సరాల తర్వాత ఏ ప్రజా పర్యటనకు వెళ్ళినా కావచ్చు, లేకపోతే తన కార్యక్రమానికి వెళ్తే మాత్రం పరదాలు కట్టుకుని అయితే తిరిగింది మనందరం చూస్తూనే ఉన్నాము. మరి ఈరోజు ఆ పరదాలు దాటైతే బయటకు వచ్చారు. సరే, అది ఆయన డబ్బులు ఇచ్చి పిలిపించుకున్న మనుషులు అయితే కావచ్చు, వేరే వేరే సందర్భాలు ఏదైనా కావచ్చు. అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే అప్పుడు పరదాలు ఎందుకు కట్టుకున్నాడు, ఇప్పుడు లేకుండా ఎందుకు తిరగలుగుతున్నారు? అధికారంలో ఉన్నప్పుడు చెట్లు కొట్టించేశారు, పరదలో తిరిగారు, ఫుల్ సెక్యూరిటీ మధ్య తిరిగారు. ఆ తర్వాత ఎక్కడికైనా రైతులను పరామర్శించడం, ఉదాహరణకి ఏదో వరిచేలు ముంపుకు గురైతే అక్కడ కూడా స్టేజ్ కట్టించుకుని స్టేజ్ మీద ఉండి ఆ రైతులు పట్టుకొచ్చిన ఏదైతే కుళ్ళిపోయిన వరిగడ్డ ఉందో అది పరిశీలన చేసుకుని చేతాల టచ్ చేసేనట్టుగా చేసేసి అటు నుంచి అటు వెళ్ళిపోయిన వ్యక్తి అప్పట్లో. అలాంటి వ్యక్తి అంటే పరామర్శిస్తున్నాడు అంటే వెళ్ళి ఏది ఇప్పుడు రైతుల్ని. అదే ఇప్పుడు ఎలా వస్తున్నారు అంటే పరదాలు లేకుండా వచ్చేస్తున్నాడు కదా. మరి ఇప్పుడు ఎవరివ్వాలి అది కట్టుదిట్టమైన చర్యలు ఇప్పుడు అధికార పక్షం ఇవ్వాలి. అంటే అధికార పక్షం మీద ఏదో రకంగా ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని దాన్ని రాజకీయం చేసుకోవాలి అనే ఉద్దేశమే. ఇది దురుద్దేశంతో ఇప్పుడు జరిగేవన్నీ కూడా. అంటే అక్కడ ఇచ్చిన సెక్యూరిటీ దాటి ఆ శాంతి భద్రతల కోసం వాళ్ళు పెట్టిన ఆంక్షలు కూడా దాన్ని దాటి ఆ పరి దాటి ఎందుకు నిన్నే చూసాం కదా మనం, పోలీసులను తోసుకుని రండి అని ఆయనే సైకిల్ చేస్తున్నాడు. లోపల కూర్చుని వెళ్ళాల్సిన వ్యక్తి 100 మంది పర్మిషన్ ఇస్తే దాన్నే సరిపెట్టుకోవాల్సిన వ్యక్తి మరి చట్టాన్ని గౌరవించాడు. ఆయన గౌరవించకుండా ఆయనే పిలుపునిచ్చేసి అందరితో రోడ్ షో చేసుకున్నట్టు అలా 8 కిలోమీటర్లు వెళ్ళటం అంటే చట్టాన్ని అతిక్రమించడమే కదా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నీకు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ విషయం నీకు తెలియందా? తెలిసే ఒక దురుద్దేశపూరితమైన కుట్రది. మరి దీనికి సంబంధించి హఠాత్తుగా అయితే ఈరోజు అటు అంబటి రాంబాబు గారు అయితే వీళ్ళు మీడియా ముందుకు వచ్చి అనూహ్యంగా ఇలాంటి ఘటనలు మేము ఊహించలేదని చెప్పని మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలు మనం ఏ ఉద్దేశంతో చూడొచ్చు? ఉన్నపడంగా ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు ప్రెస్ మీట్కి. ఆ తర్వాత ఒక గంటల వ్యవధిలోనే అంబటి రాంబాబు గారు కూడా వచ్చారు. వీళ్ళు వచ్చి ఏం మాట్లాడతారంటే డ్యామేజ్ని సరిదేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ. వలసపడిపోతున్నాము ప్రజల్లోనూ. ఇంకా రాబోయే రోజులు ఎంతకంటే దుర్దశ రాబోతుంది పార్టీకి. అలా పార్టీ ఉంటుందో లేదా జెండా ఎత్తేస్తారో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు రోజుకొక చొప్పున అరెస్ట్ అవుతున్నారు, రోజుకొకళ్ళు విచారణ జరుగుతుంది.
అలాగే రోజుకు ఒక కొత్త అంశం బయటపడుతుంది. ఈ విధంగా ఈ కీలక అంశాలన్నీ బయటపడుతున్నాయి, డబ్బులు బయటపడుతున్నాయి. ఎన్ని రకాలుగా చూసినా మళ్ళీ ఒక్కొక్క స్కామ్ బయటపడుతుంది. ఫస్ట్లో లిక్కర్ స్కామ్ అనుకున్నారు, దాని తర్వాత మైన్ స్కామ్ అయింది, దాని తర్వాత నిన్నగాక మొన్న సబరి గారు వచ్చి బియ్యం స్కామ్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అది ఇంకా అసలు 10 రెట్లు ఎక్కువ మద్యం స్కామ్ కంటే కూడా. ఇది మీరు ఇంకా ఏదో దీన్నే అనుకుంటున్నాం కానీ దీనికి మించి స్కామ్ జరిగిందని ఆవిడ అంది. అది అలా ఉండగానే మళ్ళీ ఇవాళ ఇసుక స్కామ్ బయటకు వచ్చింది. ఇసుక స్కామ్ అంటే ఇక మరి అది నదులు దోచేశారు. ఇంకా ఆ రోజున ఎవరికైనా కానీ ఒక తట్టెడు ఇసుక దొరికిందండి. వాళ్ళ భవన కార్మికులు విలువలు ఆడిపోయారు. తట్టెడు ఇసుక దొరికితే చాలు, మేము ఏదో చేసుకుంటాం, పళ్ళు మేము పొట్టపోషించుకోవాలని కూలీనాలు చేసుకునేవాళ్ళం. అంటే ఎన్ని వేల మంది నిరాశ్రయులు అయిపోయారండి ఆ వాళ్ళ. ఇది పట్టణాల్లో ఉండి ఎవరైతే ఈ భవన కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళు కొట్టేశారు. కొట్టి ఏం చేశారు వీళ్ళు, ఈ మొత్తం కాలువలు తవ్వేసి ఎక్కడైతే నదులు ఉన్నాయో మొత్తం అంతా ఇసుకంతా ఒక రకంగా శాటిలైట్ చిత్రాలు కూడా ఇవాళ చూపిస్తున్నాయి. ఆ సాక్ష్యాలన్నీ కూడా ఇవాళ సుప్రీంకోర్టులో కేసు కూడా పడింది. వీళ్ళు ఏకంగా అండి 1467 కోట్లు ఇవాళ కనిపిస్తున్న స్కాము. అంటే 1.2 కోట్ల టన్నులకి లెక్కలు కనిపిస్తున్నాయి. అది కాకుండా 2.67 కోట్ల టన్నులకి ఇంకా లెక్కలే లేవు. అంటే ఆ లెక్కలు కూడా బయటపడితే అంటే 4000 కోట్ల మించి స్కామ్ జరిగింది ఇసుక మీద అనేది వాళ్ళు వినిపిస్తున్న వాదన. దీంతో వీళ్ళ చాప కింద నీరు అంటారు చూడండి, కాళ్ళ కిందకి నీరు వచ్చేసి ఎప్పుడు మేము ముంచేస్తుందనే ఉద్దేశం మీద వీళ్ళు భయపడిపోయి ఇప్పుడు అంటే ఒక్కొక్కటి బయటపడుతున్న ఈ సందర్భంలో ఇంకా రేపటి రోజుల్లో ఇంకెవరెవరు లోపలికి వెళ్తారన్న నాకు భయాందోళన మధ్యన రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే బాతిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారా అని ఏ రోజు కాదు ఉత్కంఠకి ఎదురు సందర్భంలో ఇక మీడియాకు ముందుకు వచ్చి దింపుడు కళ్ళి అంటారు చూడండి, ఆ విధంగా మాట్లాడిన ప్రెస్ మీట్. ఏమంటాడండి అంబేద్కర్ గారు, మాటకు ముందోసారి వెనకాలోసారి నాకు అర్థం కావట్లేదు అంటాడు. ఆయనకి ఏమర్థం అవుద్ది, సుకన్య మాటలు అర్థమవుతాయి, సంజన మాటలు అర్థమవుతాయి, గంటలో ఏమేం చేస్తారో అర్థమవుతాయి, అంతమించి ఆయనకి ఏమర్థమవుతాయి. అలాంటి అర్థం కాని మనిషిని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టడం ఎందుకు? అంటే ఇప్పుడు ఈ స్కాములన్నీ కూడా అంటే మనం ఇవన్నీ చేసినా సరే మనల్ని ఎవరు పట్టుకోలేరు అన్న ధైర్యంతో చేశారా, లేకపోతే ఇంకొక 5 ఏళ్ళు మేమే వరుసగా అధికారంలో ఉంటాము అన్న ఆలోచనతో చేసేసారా వాళ్ళు? ఖచ్చితంగా మేము 5 ఏళ్ళు కాదండి, 30 ఏళ్ళు మేమే ఉంటామని చెప్పి రోజా గారి స్టేట్మెంట్ కదా అప్పుడు. అన్నయ్య ఉంటాడు 30 ఏళ్ళ పాటు అధికారంలో అని. సో ఆదాయమై వీళ్ళకు ఉంది. ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడితే మధ్యలో ఆగాము. ఆయన పోలవరం గురించి అడిగితే ఎప్పుడు పూర్తవుతుందని ఎవరు తెలుసు, నాకే తెలియదు, మీకేం చెప్పను అని చెప్పేసి మీడియా ముందు మాట్లాడిన ఈ పెద్ద మనిషి ఇవాళ ఇక్కడికి వచ్చి పోలవరం ఆపేశారు, లేదా అమరావతి ఏం నడవట్లేదు, ఇంక ఇవిడ వాళ్ళు ఎంతసేపు డబ్బులు మూటలు కట్టుకోవడం అంటా మాట్లాడుతాడు. ఆ పనులు చేసింది వాళ్ళు. 70% పూర్తయిపోయిన ప్రాజెక్టుని ఒక తట్టు మట్టేయాలి అక్కడ పోలవరంలో. అమరావతిని శ్మశానం చేసేసారు. ఆ మాట సాక్షాత్తు బొత్స సత్యనారాయణ మాట్లాడాడు, అది అమరావతి కాదు శ్మశానం అన్నాడు. శ్మశానం చేసింది మీరు, 3 ముక్కలాటాడింది మీరు, 3 చోట్ల రాజధాని మీరు, ఆ రాష్ట్రాన్ని బోడిగుండు చేసింది మీరు, సర్వనాశనం చేసింది మీరు, 12 లక్షల కోట్లు అప్పు పెట్టింది నెత్తి మీద మీరు, 12 లక్షల కోట్లు మీరు బహుశా దోచేసి ఉంటారని కూడా లెక్కలు తేలుతున్నాయి. ఒక రోజుకి ఈ స్కామ్లన్నీ బయటపడుతుంటే 12 లక్షల కోట్లేమో ప్రజల నెత్తి మీద అప్పు పెట్టి 12 లక్షల కోట్లు మీరు దోచేసుకున్నారా అంటున్నారు ఇవాళ. మరి ఇవన్నీ డైవర్ట్ చేయడానికే ఈయన ఇట్లాంటి యాత్రలు చేస్తున్నారా పరామర్శల పేరుతో? ప్రతి యాత్రలోనూ ఒక కుతంత్రం ఉంది, ఒక కుట్ర ఉంది, ఒక పన్నాంగం ఉంది. పైగా ఆయన వ్యక్తిగత హననానికి కూడా వెళ్తున్నాడు. ఆయన అంటే లేని మాటలు సృష్టిస్తే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఒక హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో చంద్రబాబు నాయుడు అప్పుడెప్పుడు యూనివర్సిటీలో కొట్టాడని మాట్లాడతా మీరు ఏదో రకంగా ఇలాంటి అంటే అవన్నీ మాట్లాడడానికి కొడాలి నాని, రోజా, తర్వాత వంశీ ఇట్లాంటి వాళ్ళంతా ఉండేవాళ్ళు ఒకప్పుడు. వాళ్ళంతా ఇప్పుడు అజ్ఞాతంలో పోయారు. అందరం లోపలేసిన తర్వాత ఇక బయట ఉండి అలాంటి మాటలు మాట్లాడి ఎవడలేని సందర్భంలో ఆ పోర్ట్ఫోలియో కూడా ఈ మనిషి తీసుకున్నాడు. ఈ పెద్ద మనిషి అంటాం కదా, ఈ పెద్ద మనిషి తీసుకుని బావులు దూతావా నూతులు దూతావు అంటాడు. అసలు నిజం చెప్పాలంటే లోతైన పసిఫిక్ సముద్రం మనకంటూ ఒకటి ఉంది ప్రపంచంలో. అక్కడికి వెళ్ళి నువ్వు ఈ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మీ నాయకులు ఎవరైతే మీరు దూకాలి సిగ్గుతో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద అబాండాలు వేసేందుకు. ఎందుకంటే క్లాస్మేట్స్ అన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, చంద్రబాబు నాయుడు గారి క్లాస్మేట్స్ అంటే ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండదు. మీరు ఇప్పుడు ఆ మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను సార్, అది నిజమేనా? అసలు దీని గురించి చాలా మంది తెలియదు కూడా. క్లాస్మేట్స్ అనేది నిజమా? అసలు ఆయనకి సంబంధం ఉందా? ఈయన ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పటికీ ఆయన స్కాలర్షిప్ అది ఆయన అక్కడి నుంచి బయట వెళ్ళే పరిస్థితి. అలాంటి సందర్భంలో 2 ఏళ్ళో 3 ఏళ్ళలో డిఫరెన్స్ ఉంది. అలాంటి వ్యక్తి ఒకళ్ళు ఎదురుపడ్డ సందర్భం కూడా కాదు. లేని మాటలే అంటే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట అని ఉంటాడు, అప్పట్లోనే నన్ను చెప్పేసి కొట్టాడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడేమో చావుదెబ్బ కొట్టాడు నన్ను నా కొడుకుని అని చెప్పుంటే సరే దీన్ని రివర్సల్ చేద్దాంలే, డ్రామా కొంచెం రక్తి కట్టిద్దాం అని చెప్పేసి ఒకవేళ ప్లాన్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి మరి మీడియా ముందు వచ్చి మాట్లాడాడేమో అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇతని మాటలో రివర్స్ ఉంటాయి.
ఎంతసేపును. అంటే గుండెపోటు అంటే అది గొడ్లపోటు అయింది, నారాసుర రక్త చరిత్ర అంటే అది అవినాష్ రెడ్డి రక్త చరిత్రలోకి వెళ్ళింది. అంటే ఏదైనా రివర్స్ అనమాట. సో రివర్స్ అనుకుంటాను కాబట్టి కొట్టింది ఇతరై ఉంటాడు, దెబ్బలు తినది పెద్దిరెడ్డి అయి ఉంటాడు. అందుకని చెప్పి అది రివర్స్ చేసేద్దాము, డ్రామా రక్తి కట్టిస్తాను, ఆ పని నేను చేసుకుంటాను అని చెప్పేసి ఇక్కడ దిగినట్టుగా ఉంటుంది. నిజం కూడా ఇదే అయి ఉంటుంది కూడా. కాబట్టి ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా అది రెండో వైపు నిజం ఉంటుంది, అతను చెప్పేది అబద్ధం ఉంటుంది అని క్లియర్గా. సాక్షి కూడా అంతే, సాక్షి మీడియా కూడా అంతే. ఎప్పుడు కూడా నిజాలను అబద్ధాల కింద, అబద్ధాలు నిజాల కింద చెప్తారు. కాబట్టి పెద్దిరెడ్డి దెబ్బలు తిన్నాడేమో అని ఖచ్చితంగా మనం అనుకోవచ్చు ఈ విషయంలో. చివరిగా అండి ఒక మాటలో చెప్పాలంటే ఇదంతా చూస్తుంటే ఒక మాట అయితే, ఒక విషయం అయితే మనకు అర్థమవుతుందండి. పట్టాభి గారు ఒక సందర్భంలో అన్నారు బోస్డీకే అని ఈ జగన్మోహన్ రెడ్డి గారిని. దానికి ఆయన విపరీత అర్థాలు తీసుకున్నాడు, డిక్షనరీలో లేని అర్థాలు తీసుకున్నాడు. అసలు డిక్షనరీలో లేని పదం అనుకోండి దీన్ని. అలాంటి దానికి బోస్డీకా అన్న దానికి ఏదో ఒక అర్థం తీసుకుని మాట్లాడాడు కదా. నిజం చెప్పాలంటే పట్టాభి గారు అన్నట్టు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏవైతే మీడియా ఉంది మాట్లాడుతున్నాడో అవి బోస్డీకా మాటలనే ఉన్నాయి అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం.